గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. నమస్కారం శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఇందులో ఏం చెప్తున్నారు? ఒక మేధావి వచ్చాడు నా దగ్గరికి. మేధావి అంటే అన్నీ తెలుసు బాబు, దాదాపు మ్యాక్సిమం తెలుసు ఆయనకి. ఇక్కడ విచిత్రం ఏమవుతుందంటే, కొందరు తన జీవితాన్ని చూసుకోవడానికి జ్యోతిష్యాన్ని నేర్చుకోవడం జరిగింది. తన జీవితాన్ని తెలుసుకోవడం అంటే ఇక్కడ తిరిగి అలాగే బుక్స్లో చదివి టీవీలో చూసి ఇంకా వాళ్ళకే మొత్తం తెలిసిపోయింది. అంత ప్రాక్టీస్ అయిపోయింది అనమాట. సపోజ్ మీ పేరు చెప్పారు, మీదేం రాశి, మీరేమిది, మీ యొక్క స్థితిగతులు ఏంటి అవన్నీ టక్టక్ చెప్పేస్తారు అంతే. ఇక అలా ఏమైపోతుందంటే వాళ్ళకి ప్రతి మూమెంట్ తెలుసు అనే ఒక ఊహలో ఉన్నారు వాళ్ళు. నిజంగా కూడా తెలిసే పాపం, ఎందుకంటే వాళ్ళు అన్నీ చూస్తున్నారు కాబట్టి, చాలా జీవితం కూడా అయిపోయింది కాబట్టి చూస్తున్నారు కాబట్టి తెలుసు. ఎందుకంటే ఎన్నో దగ్గర తిరిగి ఉన్నారు. ఆ జాతకాలు ఒక 100 సార్లు చూపించారు ఎవరికో. వీళ్ళు కూడా పరిశీలించారు, కొన్ని బుక్స్ పట్టుకుని అది పట్టుకొని పరిశీలించారు. దానివల్ల ఏమైపోయిందంటే అది వాళ్ళకి కర్తమలగం అయిపోయింది. ఇలా నోటికి బైహెడ్గా చెప్పేస్తారు, ఏ గ్రామం ఎక్కడ ఉంది, అది అలా ఉంటే ఏమవుతుంది అని చెప్పేస్తారు. అలా బాగా తెలిసిన వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. వచ్చేసి ఆయన ఒకటే మాట అన్నాడు కదా, నా జాతకం నాకు తెలుసు. ఓకే, చాలామంది దగ్గర తిరిగాను, చాలా దగ్గర చూపించాను. ఎందుకో మీ వీడియోలు వచ్చినాయి, మీరు మొక్కుసూటిగా ఉంటారు కాబట్టి ఒక్కసారి మీ దగ్గర అడిగిపోదామని వచ్చాను. మీరు ఏం చెప్తే అది ఫైనల్ ఓకే అని సరే అన్నారు. దాని తర్వాత చూద్దాంలే అని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని సైలెంట్గా ఉన్నాను. ఆయన ఆ పాటికే ఆయన ఉత్సాహం రెట్టింపు. అర్థమైందా ఇప్పుడు చూడగానే మీకు అర్థమైపోయింది అనుకుంటాను అన్నాడు. సరే పర్లేదు, నేను సైలెంట్గానే ఉన్నాను. నేను ఇంకా అబ్జర్వ్ చేస్తున్నాను, క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, మధ్యలో మాట్లాడుతున్నాడు. పోనీలే, ఎందుకంటే ఆయనకు ఆ ఉత్సాహం ఉంది అనుకుని ఒక 10 నిమిషాలు క్యాలిక్యులేషన్ చేశాను. చేసిన తర్వాత ఎలా ఉంది అన్నాడు. మీరేమనుకుంటున్నారు అన్నాను. అసలు ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారన్నాను. అంటే ఆయన అన్నాడు కదా, నేనేమీ చేయట్లేదు, దాదాపు 5-6 సంవత్సరాల నుంచి హ్యాపీగా కూర్చొని తింటూ కూర్చుంటున్నాను, ఏం చేయట్లేదు. 35 సంవత్సరాలు ఉంటాయి దాదాపు ఆయనకి. 35 ఇయర్స్లో బాగా చదివేశాడు, బాగా చూసేశాడు అని. పెళ్ళి కాలేదు, పెళ్ళి యోగం లేదు కదా అన్నాడు. సర్లే, ఇప్పుడు మీరేం చేస్తున్నారు బతకడానికి? నేనేం చేయట్లేదని చెప్పాను కదా, ఇంకా నాకేం అవసరం అన్నాడు. జాతకం చూశారు కదా, అర్థమైపోయింది కదా, నేనేం చేయద్దు కదా. నవ్వొచ్చింది. సరే ఇప్పుడు ఏం చెప్పమంటారు అన్నాను. అదేంటి మీరు నన్ను అడుగుతారేంటి అన్నాను. మీ జాతకం అయితే డబ్బు లేదు, ఫస్ట్ పాయింట్ కదా, మీరు ఏం చేసినా సక్సెస్ కారు, అదే కదా అందరు చెప్పింది అన్నాడు. ఏం ఎగ్జాక్ట్లీ చెప్పారండి. ఇప్పటికి 10 మంది జోషులు అదే చెప్పారు. నిజంగా కూడా నేను ఒక 2-3 బిజినెస్లు పెట్టాను, లాస్ అయిపోయాను. ఇక నాకు తెలుసు కదా, నేనేం చేసినా కానీ ఏం సక్సెస్ కానని నేను డిసైడ్ అయిపోయాను. కాబట్టి ఇక నేనేం చేయడానికి లేదు. లాస్ట్ మీరు ఏం చెప్తారో ఫైనల్ ఇందామని వచ్చాను. ఓకే, ఇబ్బంది ఏం లేదు. సరే మరి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పెళ్ళి చేసుకుని ఏం చేసుకోవాలి సార్, మళ్ళీ నేను బతకడమే కష్టం, నేనే అమ్మ నాన్న మీద బతకాలి. ఏదో కొంత ఆస్తిపాస్తులు ఉండి దాన్నే కరిగించుకుంటూ కూర్చున్నాను. ఇక నేను లైఫ్ లాంగ్ ఏం చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఏం చేసినా ఫెయిల్ అయితే అని ఉంది కదా జాతకంలో. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ అమ్మాయి బాధ నేను ఎందుకు పుచ్చుకోవాలి, కాబట్టి పెళ్లి కూడా చేసుకోదలుచుకోవాలి. నేను కంప్లీట్ డిసైడ్ అయిపోయి వచ్చాను సార్. ఎక్సలెంట్ అన్నాను, చేతిలో చేయగలిపాను. ఇంకా అన్నాను, ఇంకా ఏముంది, ఇంకా మీరు చూసారు కదా, అంతే కదా, ఇంకేం లేదు కదా, ఎక్కడ కూడా ధనలాభస్థానంలో ధనం లేదు, ఏది లేదు, ఏం చేసినా ఫెయిల్ అవుతావు, పలానా దోషాలు ఉన్నాయని మీకు అర్థమైనాయి కదా. అర్థమైనాయి. సరే ఒకసారి మీ చేయి చూపిస్తారన్నాను. అది కూడా వేస్ట్ సార్ అన్నాడు ఆయన. పర్లేదు చూపించండి అన్నాను. చూస్తే మళ్ళీ నవ్వాడు ఆయన. మళ్ళీ ఏమైంది అన్నాను. ధనరేఖ లేదు కదా సార్ అన్నాడు. ఎస్. ఇప్పుడు అక్కడ అతనికి జాతకరీత్యా ఏది బాగాలేదు, ఓకే, సక్సెస్ కాలేడు. పోనీ కనీసం ధనరేఖ ఉందంటే అది లేదు. మరి ఇప్పుడు ఆ యొక్క జీవితం ఎలా ముందుకు సాగాలి? ఆయుష్ ఉంది కదా, ఆయుష్ రేఖ అయితే బ్రహ్మాండంగా ఉంది. అదొకటి ఉంటుంది సార్, ఇక పందికు లేక దానికి మనం ఏం చేస్తాం, అది ఉన్నది ఇక అన్నాడు. అక్కడి వరకు అయితే నువ్వు కనీసం డబ్బు సంపద ఐశ్వర్యంతో బతకాలి కదా, ఇదే లైఫ్ అనుకో నువ్వు డిసైడ్ అయిపోతే యూనివర్స్ ఏం చేస్తుంది, అలాగే కూర్చోబెడుతుంది. ఇంకా నాకేం నమ్మకాలు లేవు సార్, మీరేం చెప్పినా వేస్టే. నేను కేవలం లాస్ట్ ఫైనల్ మీరు ఏమైనా చెప్తారేమో అని వచ్చాను. సరే ఇంకేమైనా మీరు మాట్లాడదలుచుకున్నారా అని అడిగాను. ఏం లేదు సార్, ఇంకా మాట్లాడడానికి ఏముంది, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఒక 5 నిమిషాలు కూర్చోండి. సరే చెప్పండి అన్నాడు. నేను చెప్పింది చేయండి, మీరు ఇంకేం చేయొద్దు అని చెప్పేసి ఇంకొక జాతకాన్ని నేనే చేసి ఇచ్చాను, కుండలి. అది
జాతకాన్ని చూడండి అన్నాను. యాజ్ ఇట్ ఈజ్ నా జాతకం లాగానే ఉందిగా, వీడియో కూడా నాలాగే ఉన్నాడు కదా. చాలా సంతోషపడ్డాడు ఆయన. ఓకే, అతనికి కూడా ధనరేఖలు చేతిలో. ఓకే, ఒక్కసారి ఆయన దాన్ని వీడియో కాల్ మాట్లాడిస్తాను, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడో చెప్తాడు. ఓకే, గూగుల్కి వెళ్ళి ఆయన పేరు కొట్టండి. ఆయన ఎంత పెద్ద కోటీశ్వరుడు, ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు నీకు అర్థమవుతుంది అన్న. అలా చూశాడు. మీకైతే జాతకం అర్థమైంది కదా, యాజ్ టీజ్ ఉంది కదా మీలాగే. అతని ధనరేఖ కూడా లేదు, ఎందుకంటే నేను చూశాను. కానీ ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడో డైరెక్ట్ వీడియో కాల్ మాట్లాడి మీకు అర్థమవుతుంది. ఆయన గురించి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు కంప్లీట్గా అయిందనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం, నేను ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదన్న. సరే అని చెప్పేసి వీడియో కాల్ కలిపి సో అండ్ సో అండి, ఒక్కసారి ఇతనితో మాట్లాడండి, అంత మొత్తం డసిపోయి ఉన్నాడు జీవితంలో, ఒక్కసారి మాట్లాడడానికి ఇచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడాను. షాక్ అయిపోయాను. వాజ్ ఇట్ పాసిబుల్ సార్ అన్నాడు. మీరు మాట్లాడడం అయిపోతే చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పేసి కాల్ కట్ చేశాను. ఇప్పుడు చెప్పండి, యాజ్ ఇట్ ఈస్గా మీలాంటి జాతకమే. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా మీలా ధనరేఖ లేదు. ఒకవేళ ఆయన సూసైడ్ చేసుకోవాలని నా దగ్గరకు వచ్చాడు. అలా కనుక డిసైడ్ చేసుకుని అలా చేస్తే ఆ జీవితం అప్పటికే అంతమైపోయేది. కానీ ఈరోజు ఒక 100 మందికి ఆయన ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు, మంచి టర్న్ ఓవర్ చేస్తున్నాడు, ఎంత రాజసంగా ఉన్నాడు. ఇవన్నీ ఎలా సాధ్యమే అనుకున్నాం. సార్ అన్నాడు. సార్ ఏం లేదు, నేను చెప్పింది వినండి. ఇంత పెద్ద విశ్వంలో మన భూమి అనేది ఒక చిన్న పాయింట్. ఈ భూమి చుట్టూ నవగ్రహాలు ఉన్నాయి, అంతే కదా, అంతకంటే కొత్తగా ఏం లేదు. సూర్యుడు చుట్టూ నవగ్రహాలు తిరుగుతుంది, వాటి ప్రభావం నీ మీద ఉన్నది. అది మనకు ఈ కుండలి ద్వారా తెలుస్తుంది. కానీ మన సబ్జెక్ట్ ఏంది? యూనివర్సల్ సబ్జెక్ట్. అవును, యూనివర్సల్ సబ్జెక్ట్ అంటే అనంతం. ఇక దాంట్లో ఇది ఒక చిన్న పాయింట్ మాత్రమే. కానీ ఇదే నిజం అనుకోని నమ్మి నీ లైఫ్ని నువ్వే డిసైడ్ చేసుకొని, నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకొని, అలా ఒంటరిగా ఉండిపోయి ఇంకా నాకు ఇంకేం దారి లేదని చెప్పేసి మౌనంగా ఉన్నావా, అన్ని దారులు మూసుకుపోతాయి. కాబట్టి ఒక్కసారి నా క్లాస్కి రండి. మన సబ్జెక్ట్కి ఈ గ్రహాలకు వీటికి ఎలాంటి సంబంధం లేదు. ఒక్కసారి నా క్లాస్కి రండి. మన సబ్జెక్ట్లో దేవుళ్ళు ఉండరు, పూజలు ఉండరు, ఇవన్నీ చేస్తున్నావు కదా, అన్నీ అయిపోయినాయి కదా, విసిగిపోయినావు కదా. ఇక అవి నేను చెప్పను. నా క్లాస్కి రండి. క్లాస్లో ఏముంటుందంటే దేవుళ్ళు ఉండరు, పూజలు ఉండరు, గ్రహాలు, స్థితిగతులు, జ్యోతిషం ఇవన్నీ ఏముండవు. నిన్ను నువ్వు ఎలా బిల్డ్ చేసుకోవాలి, నీ అంతరంగంలోకి నువ్వు ఎలా ప్రవేశించాలి, నీ యొక్క డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని నువ్వు ఎలా పునర్నిర్మించుకోవాలనేది ఉంటుంది. ఒక్కసారి క్లాస్కి రండి. ఇంకా మీరు ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే కూడా వచ్చేసండి, ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటున్నాను. క్లాస్కి వచ్చేసాడు. క్లాస్కి వచ్చినాక క్లాస్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏమంటారా అన్నాను. చక్కగా కాళ్ళ మీద పడ్డాడు. సార్ అసలు నన్ను జీవితానికి మళ్ళీ కొత్త దారి ఇచ్చారన్నాడు. ఈరోజు బ్రహ్మాండంగా బిజినెస్లు చేస్తున్నాడు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. ఈ మధ్య పెళ్ళి కూడా అయిపోయింది. చాలా సంతోషంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏంటంటే ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని మన లైఫ్ని అక్కడికి ఆపేసుకుంటాం. చాలామంది విషయాలు ఇదే జరుగుతుంది. ఎన్ని చేసినా నాకు కాదు. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు కూడా, మన ఫ్రెండ్స్ కానీ, అమ్మ నాన్న కానీ, నీ జాతకం ఎంతరా, ఇప్పుడు విసుగుతో అంటాం కదా, వీడు జాతకం ఎంతరా, ఇన్ని చేసిన వాడు సక్సెస్ కాడు కదా, అంతే. ఇక కాబట్టి చేయడం వేస్ట్. మళ్ళీ ఏదైనా చేద్దామన్నా, ఎక్కడ సక్సెస్ అయినవరా నువ్వు ఇంతకుముందు, ఉన్నాయని పోగొట్టావు కదా, మళ్ళీ పోగొడతావు. ఇలా డిస్కరేజ్ చేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని, ఆత్మన్యూనత భావాన్ని ఇంకా పెంచి వాళ్ళని ఎటు ముందుకు పోలేకుండా చేస్తున్నారు. అందుకే మన సబ్జెక్ట్లో ఎవడి మాట వినొద్దు, ఏ జ్యోతిషాన్ని నమ్మద్దు, ఏ సబ్జెక్టు మనకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో, మనకు ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో వీటిని కూడా నమ్మద్దు. ఎవడి మాట వినొద్దు, మన ఇన్నర్ మైండ్ మాట వినాలి. దానికి సంబంధించి ఈ సబ్జెక్టు పట్టుకున్నాం అనుకో, ఏ స్థాయికైనా వెళ్ళిపోతాం. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. నుంచి ఎవరు కూడా నా జాతకం ఇలా ఉంది, నా జాతకం ఇంతకంటే ఏం లేదు ఆయన నిరాశ నిస్పృహలతో బతకుండా అవన్నీ ముందు పక్కన పెట్టండి. ఇప్పటిదాకా ఎన్ని చేశారు, వాటిని కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇంకో కొత్త లైఫ్ ఏముందనేది ఇటువైపు రండి. ఈ యూనివర్సల్ సబ్జెక్ట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.